వారు అభిషేక్తులా కాదా? అహరోను గడ్డము మీద నుండి ప్రవహిస్తున్న అభిషేకానికి వారు అర్హులా కాదా? అహరోను కుమారులే కదా, నాదాబు అబీహులు కుమారులే కదా, అభిషక్తులే కదా, వారు యాజకులే కదా. మరి వారికి వీసా వచ్చిందా లేదా కొండ మీద రావడానికి? వచ్చిందా? మరి పైకి ఎక్కమని దేవుడు పిలిస్తే పైకి ఎక్కకుండా కిందకి దిగితే ఏమవుతుంది? ఇట్లే అవుతుంది. దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని తీసుకొచ్చారు, స్ట్రేంజ్ ఫైర్, అన్ఆథరైజ్డ్ ఫైర్. అవునండి, దహన బలి కావాల్సిన మంటే కదా. ఏమంటే అయితే ఏముంది? ఈ దినాల్లో ప్రస్తుత సంఘాలు పాడేందుకు అవుతున్నాయి తెలుసా? అభిషేకం ఉన్నట్లే కనిపిస్తుంది, కానీ అది తాజా అభిషేకం కాదు, నిన్నటి అభిషేకం. రెండోది, దేవుడు ఏర్పరచుకున్న అభిషేకం కాదు, ఫేక్ అనాయింటింగ్. ఫ్రెష్ అనాయింటింగ్ కాదండి. ఏం అభిషేకం అది? ఫేక్ అనాయింటింగ్. ఆ ఫేక్ అనాయింటింగ్ అయ్యేసరికి చేసే పరిచయలో ఎంతగా సాతాను చేతిలో పడి ఈరోజు ట్రోల్స్ అయిపోతున్నారు పాస్టర్లు. ట్రోలింగ్ అయిపోతా ఉన్నారు. ఏది? పరిచయం చేస్తూ చివరికి సాతాను చేతిలో, ట్రోలర్స్ చేతిలో పడి ఎగతాళి అయిపోయింది. ఇందును బట్టే కదా అన్యజనుల మధ్యలో మన దేవుని నామం ఏమైంది? దూషణ పాలైపోయింది. ఎగతాళి, కామెడీ. అంటే వాళ్ళకి అభిషేకం లేదా? అభిషేకం, నిన్నటి అభిషేకంతో ఈరోజు పరిచయం చేస్తే అలాగే ఉంటుంది పరిచయం. నాదాబు అబీహులు వచ్చారు, యెహోవా ఆజ్ఞాపించని వేరొక అగ్నిని తీసుకొచ్చారంట, అన్ఆథరైజ్డ్ ఫైర్. ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు, అక్కడ మీరు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞాపించిన అగ్ని కాకుండా మీ సొంతంగా వేరేది తీసుకొని వస్తే ఆ రోజు మీ ప్రాణాలకు ఏమవుతుంది? హాని కలుగుతుంది. తాగేసి వచ్చారు, అదే అధ్యాయంలో ముందు ఉంటుంది. తాగేసి వచ్చినప్పుడు అక్కడ నీకు ఏం జరుగుతుందో తెలియదు. యూ విల్ నాట్ డిజర్న్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అది జరగకపోయేసరికి ఏమైపోయింది? అన్ఆథరైజ్డ్ ఫైర్ తీసుకొచ్చారు, యెహోవా ఆజ్ఞాపించిన అగ్ని తీసుకొచ్చారు. వెంటనే వారిద్దరు ఏమైపోయారండి? చనిపోయారు. ఒక మాట చెప్తాను, కనీసం వాళ్ళ డెడ్ బాడీ కూడా కుటుంబ సభ్యులు చూడడానికి వీల్లేదంట. అక్కడ నుంచి అక్కడికే పాలెం వెలుపలికి తీసుకుపోబడింది. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, ఈరోజంతా కూడా ఫేక్ అనాయింటింగ్ నడుస్తూ ఉంది ప్రపంచంలో. ప్రజలు మోసం చేయొచ్చు.